డబ్బులు ఎన్ని నుండి ఎంత 2 లక్షల గ్యాస్ బండ ఇల్లు అంటే ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి ఎవరెన్ని ఇచ్చినా అవునా అదే అంటున్నాను ఎవరెన్ని ఇచ్చినా ఎన్ని వచ్చినా కానీ మనకి కొన్ని జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి కదా ఇల్లు అంటే చల్లు చేరు పెళ్లి కూతురు చేరా బ్లౌజ్. నమస్తే అండి. ఇప్పటి వరకు మీతో ఎన్నో విషయాలు పంచుకున్నాను కానీ ఇలాంటి బాధాకరమైన విషయాన్ని కూడా మీతో పంచుకోవాల్సి వస్తుందని నేను అసలు కల్లో కూడా ఊహించలేదండి. మా దగ్గర బంధువుల ఇల్లు రీసెంట్గా గ్యాస్ లీక్ అయ్యి ఇల్లంతా కాలిపోయిందండి. కట్టుకున్న బట్టలు తప్ప ఇంకేం మిగలలేదు. అసలు ఏం జరిగిందో ఏమైందో అన్ని విషయాలు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఇక్కడ చైర్లో కూర్చొని ఏడుస్తుంది కదండి, వాళ్ళ ఇల్లే కాలిపోయింది. పక్కింటోళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వదరుస్తున్నారు. కాలిపోయిన ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉందండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ ఇల్లేనండి. ఈ ఇల్లు వచ్చేసి తాటకిల్లేనండి. అందుకే పైకప్పు మొత్తం కాలిపోయింది. ఇల్లు ఎంత దారుణంగా ఎంత ఘోరంగా కాలిపోవడానికి అసలు ఏం జరిగిందంటే, ఇల్లు కాలిపోయిందని ఏడుస్తుంది కదండి ఆంటీ. ఆ ఆంటీ పొయ్యి మీద పాలు పెట్టి స్నానానికి వెళ్ళిందటండి. అంటే వచ్చేసరికి పాలు మరుగుతూ ఉంటాయి కదా అని సిమ్లో పెట్టి స్నానానికి వెళ్ళిందటండి. ఈలోగా పాలు పొంగి స్టవ్ ఆఫ్ అయిపోయిందటండి. మంట ఆగిపోయినా గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది కాబట్టి గ్యాస్ లీక్ అయ్యి ఇల్లంతా స్ప్రెడ్ అయిందటండి. పాపం ఆంటీకి గ్యాస్ లీక్ అయినా స్మెల్ తెలియలేదటండి. ఈలోగా మరి మంటలు ఎలా అంటుకున్నాయో ఏమో పూర్తిగా తెలియలేదు, కానీ ఇల్లంతా ఒకేసారి మంటలు అంటుకున్నాయటండి. చూసారా, ఇంట్లో అసలు ఏం మిగలకుండా మొత్తం బూడిదైపోయాయి. ఈ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఒక పెద్ద ఆయన ఉంటారండి. కొడుకు కోడలు సంవత్సరం క్రితమే పని కోసం హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇల్లు మంచిగా కట్టుకోవాలని హైదరాబాద్ వెళ్ళారండి. ఇల్లు కట్టుకోవాలని ఎంతో కష్టపడి హైదరాబాద్లో పని చేసుకుంటున్నారు. ఇల్లు మంచిగా కట్టుకోవాలని వెళ్ళారు. ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా లేకుండా అయిపోయింది. నిన్న మధ్యాహ్నం జరిగింది. మొన్న రాత్రి ట్రైన్లో దొరకలేదు. ట్రైన్లో అసలు 4 గంటలకు ట్రైన్ ఉంటే వచ్చేసి అక్కడ ఉంది కాక అది తిరుగుతుంది అక్కడ. ఇదేమన్నా చదివిరా పది తెలిసారైతే మాట్లాడుతుంది మీరు ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నట్టున్నారు. కట్టుకుందాం అనుకున్నాము, డబ్బులు ఉన్నాయి రిజిస్ట్రేషన్ చేద్దామని. డబ్బులు ఎన్ని నుండి ఎంత 2 లక్షల 2 లక్షలు పెట్టి ఇంట్లో మా అయ్యేమో డబ్బులు పొరగురించి మొన్న పొద్దున్నే అలా 60,000 అంటే 1 లక్ష మాయ పెట్టారు. ఆ డబ్బులు గురించి మాకు చెప్పలేదులే. అంటే ఆ రోజే తీసుకుని వచ్చారు కదా, మేము ఫోన్ గట్ట మాట్లాడలేదు పొద్దున కదా. స్తంభానికి కట్టారా? కోళ్ళు అన్నీ ఉండియా? కోళ్ళు చనిపోయినాయా? గేదెలు లేవు కదా, ఇప్పేశారంట. నేను
నైట్ ఎన్నింటికి? 10:30కా? 10:30 నుంచి 11 లోపు మొత్తం అయిపోయింది. అరగంటకి ఫైర్ ఇంజన్ వచ్చే లోపు కూడా మొత్తం అయిపోయినాక వచ్చారు వాళ్ళు. వచ్చినా నీళ్ళు సరిపోలేదంట కదా? వచ్చినా నీళ్ళు సరిపోలేదు. అప్పటికే కాలిపోయింది కదా. ఎందుకంటే అయినా ఆ టైంలో ఇంకెవరికి ఏమీ తెలియదండి. పక్క పిల్లలు బాగానే ఉన్నారు. ఈ పిల్ల ఆ పిల్లడు ఇక్కడే ఉంటారు. చాలా మంది తాటికి ఇంకెవరు ఉండకపోతే ఇది అది తాటాకుదే కదా? అది కూడా దోళ్ళది తాటాకుదే. అది కూడా తాటాకు కట్టి చుట్టూనేమో అది ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఉంటుంది బాగా ఉంటుంది. ఇక్కడ ఇది పేర్లు వెంటనే దీని మీద ఒకటి వెళ్ళి దాని మీద పడింది. గ్యాస్ బండా ముక్క. ఇప్పుడు ఈ వేడి అవునవును, చిన్న చిన్న పీసులు ఏమన్నా ఉంటే దాని మీద పడి అది కూడా అంటుకుంది. గడ్డి పెద్ద మీట అనమాట. అది అక్కడ గడ్డబాబేమో. అది గడ్డి. అయ్యో, ఎవరో చేంజ్ చేస్తారో తెలియదు కానీ వీళ్ళు చెప్పేది మాత్రం వెళ్తాం మాత్రం బాగానే చెప్తారు. నిన్న వాళ్ళు కూడా వచ్చి రేకుల చెడు కట్టిస్తామని చెప్పారు. పర్లేదులే, సపోర్ట్ ఉంటుంది. స్థలానికి నేను రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం కదా డబ్బులు. ఆ డబ్బుల్లో ఇంకా వాళ్ళు పెట్టుకొని ఇల్లు రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగానే చేయిస్తాం కదా. ఇప్పుడు ప్రజెంట్ ఉండడానికి రేట్ షెడ్లో కట్టించేస్తాము. లేకపోతే వేరే చోట ఉంటానంటే ఉండండి, దానికి రెంట్ మీరు ఇల్లు కట్టుకునే వరకు మేము పే చేస్తామని చెప్పారు. ఇల్లు వాళ్ళు కట్టిస్తామని చెప్పారు. ఇల్లు అంటే ఇంకా రేకుల షెడ్లో తీసుకొచ్చి. పాత ఇల్లు అంటే ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి, ఎవరెన్ని ఇచ్చినా. అవునా? అదే అంటున్నాను, ఎవరెన్ని ఇచ్చినా ఎన్ని వచ్చినా కానీ మనకి కొన్ని జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి కదా ఇల్లు అంటే. అది జ్ఞాపకం కాదు. పెళ్లి చీరలు అవును. అంతో పట్టలేదు. చీరల కోసం మాట్లాడుతున్నారు అంటున్నారు. చీరలు అంటే అది జ్ఞాపకం. మళ్ళీ పేరు అమ్మంటే అవును కదా. ఇప్పటికీ నేను నాని పురటాలప్పుడు తీసుకొస్తారు కదా, కాటన్ చీర కొంటారు కదా పిల్లలు పుట్టినప్పుడు. పురుడు మంచం చూడడానికి చీర పెడతారు పుట్టింటోళ్ళు. నాని పుట్టింది, సిరం పుట్టింది, ఇప్పటికీ దాచుకున్నాను నేను. 2 చీరలు ఉంటాయి. ఏ చీర ఫస్ట్ సారి వస్తారు కదా, అది ఆ సరం చీర. ఆ చీర నాకు నచ్చలేదు. అయినా సరే అది చూసినప్పుడు అలా తిట్టడానికి ఆ చీర అంత మాత్రం కదా. ఆ చీర ఇప్పటికీ చూసినప్పుడల్లా తెస్తాను. ఆ చీర కూడా కనబడతామో కనపడలేదు. ఏదో మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. సర్లే ఏం చేస్తాం, మళ్ళీ కష్టపడి కట్టుకోవచ్చు కదా అని. కానీ పెద్దోళ్ళకి ఆ ధైర్యం ఉండదు. మీ అత్తగారు చాలా బాధపడుతుంది. ఏదో మనకంటూ నీడ సొంత ఇల్లు, అది గుడిసైనా బయటకు పాలసీ. అది అంటూ నాది ఆ గుడిసైనా పర్వాలేదు, నేను ఆ గుడిసెలో పడి ఉండాలి. నన్ను వేరే ఒక ఇంటికి ఎన్నోసార్లు ఖాళీ చేసేయండి, ఇల్లు ఏదో శాంతము అంటేనే మా మావి నేను పక్కింటి కంటే వెళ్ళను. ఇక్కడే బాగా వేసుకొని ఉండేసి కట్టించుకుంటానండి. అసలు వెళ్ళనంటే వెళ్ళనని. ఈరోజు ఒకళ్ళు ఇంటికాడ పడుకుంటున్నాడంటే ఎంత బాధపడుతున్నాడో పాపం. మన ఇంట్లో మనకున్న స్వతంత్రం, ఫ్రీడమ్ బయట ఉండదు కదా వేరే ఎక్కడున్నా. అవుద్ది హైదరాబాద్ వెళ్ళి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయిపోయిందా? సంవత్సరం నుంచి కష్టం అంతా ఇంట్లో పెట్టారా? అది కూడా సీట్ల మీద ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వెంటనే సీట్లు కావాలంటే దొరకవు కదా. ఓ సీటు పాడేసి వాళ్ళ సంతకం పెద్దడానికి 80,000 అడిగారు. 80,000 రిజిస్ట్రేషన్ దేనికి? సంతకం పెట్టాలి. 3 లక్షలు అడిగారు. 3 లక్షలు అడిగారంటే 2 లక్షలు అప్పు చేశాను. 1,00,000 ఏమో సీటు పాడేసి తీసుకున్నాను. అది తేలేదు. ఈ 2 లక్షలు వాళ్ళు అక్కడ అప్పు తీసుకొచ్చారు. తెల్ల చీర పెళ్లి కూతురు చీర, బ్లౌజ్. పెళ్లి కూతురు చేసిన చీర. నీ పెళ్ళికి వచ్చాం మళ్ళీ ఇప్పుడు వచ్చాం. అప్పుడు శుభానికి వచ్చాం, ఇప్పుడు అశుభానికి. ఆయన ఫోన్ చేయలేదే నాకు. అక్క ఫోన్ చేస్తేనే కానీ నాకు తెలియలేదు. ఒక మాట చెప్పాలి కదా ఇలా జరిగింది అక్క అని. నాకు ఎప్పుడు మధ్యాహ్నం మేము భోజనం చేస్తున్నాం అప్పుడు చెప్పింది అక్క. ఫోన్ కాదు కదా, ఏం మాట్లాడడానికి లేదు. ఎవరో ఒకరు ఇప్పుడు ఎంతమంది జనం ఉన్నారు, ఇంకా ఇంటి దగ్గర అంతమంది జనం ఉన్నారు. దగ్గర పక్కనే కదా.
వీళ్ళు నిన్న ఏముందే కష్టం ఇలాంటప్పుడే చుట్టాలు వచ్చారు ఎవరన్నా అన్నారు, ఇంకా వీటిల్లో మిమ్మల్ని పట్టించుకోవడం అవ్వదు, నాకు రావద్దు వాళ్ళ 2-4 కూడా రావద్దని చెప్తాను. కష్టం వచ్చినప్పుడన్నా చెప్పుకోవాలి, ఫోన్ చేసి ఇలా జరిగిందని. పక్కనే కదా ఉన్నా. ఇప్పుడు కాఫీలు ఇచ్చారా, డ్రింకులు ఇచ్చారా, నీ టైంలో ఎవరు అడగరు. రాగిదో ఇది సేమ్ అండిదేమో, ఎంత గిన్నెలోనే ఆ బిర్యానీ గిన్నెలోనే అన్నం బొట్టలోనే అవి కనపడలేదు ఎక్కడ మొక్కలు. తెచ్చి పాపం అక్కడ ఏమైనా కొనుక్కున్నాయంటే తెచ్చి ఇక్కడ పెట్టుకునేదానివా? అది కొందాం అనుకున్నాను. ఏంటది మా అత్తగారు నేను బట్టలు ఒప్పుకోలేకపోతున్నానమ్మా అంటే వాషింగ్ మిషన్ తెచ్చారు. పాదా? ఇది వాషింగ్ మిషనే పాతది, ఇది సెకండ్ హ్యాండ్ లో అమ్ముతున్నారంటే దీన్ని 10,000 రూపాయలు వేసి పెద్ద మంచం అని ఇది వేసుకొని వచ్చాను. ఇది వాషింగ్ మిషన్ మంచి మొత్తం కాదు, పెద్ద మంచమే 6x6 మంచం కొడుకు. అది నువ్వు కొనుక్కున్నా మంచం? ఆ మంచం కూడా అక్కడ సామాన్ అమ్మేస్తున్నాం అంటే సెకండ్ హ్యాండ్ లో కొన్నాను, 10,000 తెచ్చి తేడానికి 10,000 అయింది. ఆ నుంచి తేడా. అయ్యో, అది అప్పుడు మొన్నే కట్టాను. ఆ మంచం రూపురేఖలు లేవు ఎక్కడన్నా, చెక్క మొక్క. అవును చెక్క కదా, కాలిపోద్ది. ఏంటంటే తల దగ్గర గ్లాసులు వచ్చి చాలా నీట్గా పెళ్లి చీరలు ఏంటి, ఇంటి పట్టాలు ఏంటి, పిల్లల ఆధార్ కార్డులు అంటే రేషన్ కార్డు ఏంటి. ఇక్కడ ఎందుకు పెట్టారా ఎన్నాళ్ళు? మరి వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, అందుకని ఇక్కడ మీకు అప్పచెప్పి అన్ని మా ఇంటికాడ ఉంటాయి. అయ్యో, మొత్తం పట్టాలు కూడానా? ఇంటి పట్టా కూడా వాళ్ళది జగనన్న ఇచ్చిన పట్ట. అయ్యో, వాళ్ళ ఆయన డెత్ సర్టిఫికేట్ ఆవిడకి ఇంకా పెన్షన్ రాయలేదు, డెత్ సర్టిఫికేట్ కూడా ఇక్కడే పెట్టింది. అది కూడా కాదు డెత్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు ఫైర్ ఇంజిన్ ఒక పేపర్ ఇస్తారండి, అది పట్టుకొని వెళ్ళి మనం అన్ని రీస్టార్ట్ చెయ్యొచ్చు అంట, మొత్తం మళ్ళీ వస్తాయంట. మరి వాళ్ళు ఇవాళ రేపు సెలవు. అవునులే, ప్రూఫ్స్ ఉంటాయి కదా ఇల్లు కాలిపోయినట్టు. ఇవన్నీ వాళ్ళు ఇస్తానన్నారంట ఒక లెటర్, ఆ పేపర్లు కూడా కలిపి రేపు పొద్దున్నే ఇల్లు. ఇన్సూరెన్స్ లాంటివా? ఎల్ఐసి పేపర్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ అయితే మావి పేరు మీద ఎల్ఐసి పేపర్స్. అది ఎల్ఐసి ఏదైనా ఫోన్ వచ్చుకోలేదండి. అదే అనుకున్నాను నేను కూడా, అప్ప అయితే అవుతుందని కట్టించేద్దామని. ఇప్పుడు ప్రజెంట్ రిజిస్ట్రేషన్ అవ్వకుండా కట్టద్దు అన్నారని, ఏంటంటే రిజిస్ట్రేషన్ అవ్వకుండా కడితే ప్రాబ్లం అయిపోతుంది అన్నారని ముందు రిజిస్ట్రేషన్ కానీ డబ్బులు అప్పు చేసి పెట్టేసాం అనమాట. వీళ్ళు సంతకం పెట్టడానికి వెనక ముందు ఆడారని చెప్పి డబ్బులు ఇంట్లోనే పెట్టాడు. ఇప్పుడు అంటారో తెలీదు, మళ్ళీ ఇంట్లో స్తంభాలే అక్కడ ఉంటాయి చూడు. ఇప్పుడు బొబ్బాస్ మొక్కలు అయినా అక్కడ ఒక స్తంభం ఉంటుంది చివరికి, ఇక్కడ ఒక స్తంభం ఉంటుంది, జగనన్న ప్లేస్ పోను ఇక్కడ నుండి ఒక స్తంభం ఉంటుంది. మొత్తం 5 సెంట్లని ఇలాగా. ఈ పిల్లలు ఎవరు, మీ ఆడపడుచు గారి పిల్లలా? ఇల్లు కాదు, వేరే అంటాడు. ఆడు ఇంకో పాప ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు. ఈడుని ఇంకొక పాప ఇక్కడ ఉంటారు. ఆ టైంలో వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు, ఇంట్లో ఉన్నారా? మామూలు అయితే ఇతర సామాన్లు బంగారం. ఇప్పుడు ఇంట్లో బంగారం అయితే ఏం లేదు కదా? ఇంట్లో బంగారం లేదు, డబ్బులు మాత్రం 2 లక్షలా? డబ్బులు 3 లక్షలు. 3 లక్షలు ఎన్నాళ్ళు కష్టపడితే వస్తుంది హైదరాబాద్లోని? ఉదయం నుంచి సాయంత్రం వరకు నుంచో అని కస్టమర్లను చూసుకొని మాటలు పడి ఎంతో కష్టపడి ఆ అప్పులు కట్టాలంటే ఇప్పుడు అందులో మన వంటలు కష్టపడాలంటే ముందే మామూలు విషయం కాదు కదా. కళ్ళమ్మినే డబ్బులు మరి కళ్ళమ్మిన డబ్బులా? అక్కడెక్కడ పెడుతుంది, ఏంటి చీరల మట్టల్లోని వీటిలోని అట్లలోని. మీ మామగారు చేస్తాడా కళ్ళు? ఏంటి ఇందులో కాలిన వస్తువులు ఎంత దూరం వచ్చి పడ్డాయా? నిజమే కదా, ఇక్కడ ప్లేట్లు ఎంత దూరం వచ్చి పడ్డాయి. అది కాలిపోయిందా? దూరంగా ఉంటుంటుంది ఏమాత్రం. దూరంగా పెట్టారు కావాలని, అక్కడ పెట్టి అర్జెంటుగా వీళ్ళు ప్రాణాల కోసం చూసుకుంటే ఇది ఏమైందంటే ఈ కరిగిపోతుందని ఇంకా మళ్ళీ అందులోకి వచ్చేసారు.
కాదు అసలు ఎలా జరిగింది కంగా 2 బండ్లు అసలు తెలియలేదు, దానికి స్మెల్ తెల్లలేదా? అది ఏమైందంటే మా అత్తగారు పాలెడేసి, మా అత్తగారు మరి పిల్లను పాలెడేసి స్నానం చేసి వచ్చేలోపు నేను లేనండి, నేను నిన్ననే వచ్చాను. నేను లేను, గణేష్ లేడు. పాలు పెట్టేసి బాత్రూంలోకి వెళ్ళిందంట. ఈ లోపు మరి పొంగిపోయి స్ప్రెడ్ అయిపోయిందో ఏమో, స్మెల్ వచ్చి అంటించింది. ఆన్ చేస్తే వెళ్ళిపోయింది. ఆ పాలు పొంగిపోయి గ్యాస్ ఆఫ్ అయిపోయింది. గ్యాస్ ఓకే ఓకే, పొంగిపోయి పాలు బర్నర్ మీద పడిపోయి అయ్యి ఉంటది. ఇంకా మనకేం తెలుసు, వాళ్ళు ఏం ఏమన్నా అడగటానికి కూడా ఏడుతూనే ఉంటుంది. ఏం అడుగుతాను చెప్పు. ఇంకా టైంకి ఏంటో ఇది ఒకసారి స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఇంకా వాళ్ళకి గ్యాస్ స్మెల్ తెలియలేదే, స్మెల్ తెలియలేదు. ఈ పిల్లలకి లేపుకొని వచ్చే లోపే మొత్తం చుట్టేసిందంట. ఏం చెప్పమ్మా, గ్యాస్ అంటే ఫైర్ అయిందంటే మామూలుగా ఉండదు కదా. ఇంకా మొత్తం ఏదో చూడు, పెట్రోల్ ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది. అట్లా స్ప్రెడ్ అయిపోతే పిల్లల్ని లేపుకొని బయటకు లాక్కొని వస్తుంది. పిల్లలనే మా ఆయన కుక్క పిల్లని ఇచ్చుకుంటే మాకి చేయికి మొత్తం నీటితో వెళ్ళేసింది. కుక్క పిల్లని కాపాడలేకపోయింది. అది హైదరాబాద్ నుంచి వచ్చిన కుక్క పిల్ల. ఇక్కడ శారీ కట్టుకుని కనిపిస్తుంది కదండి, తను కోడలండి. తను కొంచెం ధైర్యంగానే ఉందండి, తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చని. కాకపోతే సంవత్సరం కష్టపడ్డ కష్టార్జితం మొత్తం బూడిదపల్లి అయిపోయినందుకు చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇల్లు రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకొని ఇల్లు స్టార్ట్ చేద్దామని రిజిస్ట్రేషన్ కోసం డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టారటండి. అవి కూడా కాలిపోయాయి. ఆ ఇల్లు తప్ప వాళ్ళకంటూ ఏం లేదండి. బంగారం ఆస్తి లేకపోయినా తన పెళ్లినాటి కొన్ని జ్ఞాపకాలైనా తనకి గుర్తుగా మిగులుతాయి అనుకుంటే అవి కూడా ఆవిరైపోయాయి. కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ లేని ఈ పరిస్థితిలో నా నుంచి తనకి మన ప్రోడక్ట్స్ మాత్రమే ఇవ్వగలిగానండి. ప్రస్తుతం వీళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటున్నారండి. ఆ ఉండే ఇల్లు ఈ ఇల్లేనండి. ఇలాంటప్పుడే తెలుస్తుందండి అయిన వాళ్ళు ఎవరో కాని వాళ్ళు ఎవరో. తనకైతే తెలిసిన వాళ్ళంతా ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తున్నారు. బట్టలు, బియ్యం, కిరాణా సరుకులు వృధాభక్తిగా సాయం అయితే చేస్తున్నారు. ఇచ్చినవన్నీ ఈ ఇంట్లోనే ఒక గదిలో పెట్టుకుంటున్నారు. వీళ్ళు కూడా మాలాగే 3 అక్క చెల్లెళ్ళండి. వీళ్ళ పెద్ద అక్క అయితే అందరికీ కొత్త బట్టలే కొని తెచ్చింది. ఏ క్షణాన్న ఎవరు ఎలా ఉంటామో, ఏ క్షణాన్న ఏది ఎలా జరుగుతుందో ఏది ఊహించలేము. ఏది మన చేతుల్లో లేదు కాబట్టి అన్నింటికీ సిద్ధంగానే ఉండాలి. ఇప్పుడు పట్టణం నుంచి పల్లెటూరు వరకు అందరం గ్యాసే వాడుతున్నాము. మ్యాక్సిమం కరెంటు దగ్గర, గ్యాస్ దగ్గర అందరం జాగ్రత్తగానే ఉంటాము. కొన్నిసార్లు మనం చేసే నిర్లక్ష్యం కూడా మనకి ప్రమాదాలు తెచ్చిపెడతాయి. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఇంట్లో ఎలక్ట్రిక్ వస్తువుల వాడకం బాగా పెరిగింది. ఇవి మన పనులు ఎంత ఫాస్ట్గా చేస్తాయో మన ప్రాణాలు కూడా అంతే ఫాస్ట్గా తీస్తాయి. లక్కీ ఏంటంటేనండి, జరిగిన ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వీళ్ళు గేదెల్ని పెంచుకుంటూ ఉంటారు. వీళ్ళ ప్రాణాలతో పాటు వాటి ప్రాణాలు కూడా బాగానే కాపాడగలిగారు. కాకపోతే ఒక కుక్క పిల్లని కూడా పెంచుకుంటారటండి. మంటలు ఎక్కువగా రావడం వల్ల దానిని మాత్రం కాపాడలేకపోయారు. నైటీలా డ్రెస్ ఏదో తెచ్చినట్టుందటి, అదేంటి చీరలా? వాళ్ళ అత్తగారికా? సరిపోద్ది లెగిన్ వేసుకుంటుంది. అది ఉప్మా రవ్వే. అయ్యో, ఇల్లు కాలిపోయిన వాళ్ళు మాకెలా బంధువులు అవుతారో వాళ్ళకి మాకు ఉన్న రిలేషన్ గురించి తర్వాత వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో మీతో పంచుకోవడానికి గల ముఖ్య కారణం, మనం కూడా చాలాసార్లు గ్యాస్ స్టవ్ సిమ్లో పెట్టి వేరే వేరే పనులు చేసుకుంటూ ఉంటాము. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటారని అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో షేర్ చేశానండి. ఓకేనండి, జరిగిన ఈ అగ్ని ప్రమాదంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. ఇల్లు కాలిపోయినా అంతకు 10 రెట్లు భగవంతుడు ఇవ్వాలని, వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఇదే టైంకి మంచి ఇల్లు కట్టుకొని అందరూ సంతోషంగా ఉండాలని, అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. నమస్తే.